తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అంతేకాకుండా ఆలయ అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ ఇవాళ? బాగుంది. ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. గతంలో 2-3 సార్లు రావడం జరిగింది. కొండంత అండ మన కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ఎందుకంటే 2008లో మేము ఇక్కడ వచ్చినప్పుడు ఆయన కరెంట్ షాట్ తగిలినప్పుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకున్నాము. ఆ ఒక్క ఆశీస్సులతోటే పునర్జన్మ అనేది ఆయనకు ఉన్నది. ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున ఈరోజు యువత ఆయన ఎంబడి ఉన్నారంటే ధర్మం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ధర్మ పాలన, ధర్మంగా పనిచేయాలనేది ఒక ఆలోచన. ఆయన ఎప్పుడు కూడా నిజాయితీగా పేద ప్రజలకు అండగా ఉంటాడు. కానీ ఈ కొంతమంది నాయకులు ఏ విధంగా విమర్శిస్తారో మీరు చూసినట్టయితే గత 10 ఏళ్ళుగా అనేక విమర్శలు ఆయన మీద చేయడం జరిగింది. కొంతమంది ఏడవడం కూడా జరిగింది. ఈరోజు మా గెలుపుని చూసి కొంతమంది ఈ రకంగా ఉంటుంది అనేది అర్థమైంది వాళ్ళకి. ఎప్పుడైనా ఏ పార్టీనైనా అంత చిన్నగా చూడొద్దు, పెద్ద ఎత్తున ఆలోచించాలి. నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి యువత మద్దతు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే విజయ దుందుబి అయితే ముగించడం జరిగింది. 100% స్ట్రైక్ రేట్తో అయితే ముందుకైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణలో కూడా సమయం పడుతుంది. అక్కడైతే మేము 21 స్థానాలు ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా బలమైన క్యాడర్ ఉంది. మంచి రోజులు వస్తాయని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే అండి. అంటే ప్రస్తుతం ఇవాళ ఎన్ని గంటలకు వస్తున్నారు? షెడ్యూల్ ఏంటి సార్ ఇవాళ? ఇంకో గంట లోపు ఇక్కడ రాబోతున్నారు. ఆన్ ది వే బయలుదేరారు. సో ఇది ఏంటంటే ఆయన దర్శనం చేసుకోవాలి. గతంలో ఇక్కడ నుంచే వారాయి వెహికల్ ఏదైతే పూజ చేసిర్రో అవన్నీ కలిసి వచ్చినాయి మాకు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఇంకా బలంగా పేద ప్రజలకు న్యాయం చేయొచ్చు అనేది ఒక ఆలోచన, గొప్ప సంకల్పంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే అండి. అంటే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కొండగట్టు ప్రజలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా భక్తులకు సంబంధించి అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయనున్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో అయితే 100 పడక గదులకు సంబంధించి అయితే ఒక కీలక ప్రకటన చేస్తున్నారని కొంత సమాచారం అయితే. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది ఆయన ద్వారానే తెలుసుకోండి. నా దృష్టిలో అయితే రాలేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఆయన చెప్తారు. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే కొండగట్టుకు అయితే పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అయితే ఇంతకుముందు అయితే ఒక సినిమా యాక్టర్గా అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఒక పార్టీకి సంబంధించి జనసేన చీఫ్ అయితే ఇక్కడికైతే వస్తున్నారు ప్రస్తుతం. అంతేకాకుండా ఇక్కడికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకొక గంటలో అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అయితే తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.